ప్రపంచంలో మొట్టమొదటిసారి 1879 లో సిమెన్స్ గారి ఆధ్వర్యంలో బెర్లిన్ లో మొట్టమొదటి ఎలక్ట్రికల్ ట్రైన్ అన్నది రన్ చేశారు. అది 300 మీటర్లు రన్ అయిందనమాట. ఆ తర్వాత 1925 ఫిబ్రవరి 3న మన ఇండియాలో మొట్టమొదటి ఎలక్ట్రికల్ ట్రైన్ అన్నది విక్టోరియా టెర్మినస్ నుంచి కుర్లా వరకు రన్ చేశారు. 9.5 మైల్స్ అన్నమాట. ఈ విక్టోరియా టెర్మినస్ నే మనం ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ అంటున్నాం అనమాట. సో ఆ తర్వాత చిన్నగా మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని యూజ్ చేసుకుని ఎలక్ట్రికల్ ట్రాక్షన్ ద్వారా ట్రైన్స్ రన్ చేస్తూ ఉన్నాం. విక్టోరియా టెర్మినస్ నుంచి కుర్లా వరకు రన్ అయింది కదా, అది 1500 వోల్ట్స్ డీసీతో రన్ చేసిందండి. సో 1957 లో మనం ఫ్రెంచ్ నుంచి మనం ఈ 50Hz 25 kV లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం అడాప్ట్ చేసుకుని చిన్నగా ఎలక్ట్రికల్ ట్రాక్షన్ వైపు ముందుకు వెళ్తా ఉన్నాం అనమాట. అలాగే 1993 లో చూసినట్లయితే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం మనం. ఏబీబీ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ అయినటువంటి స్విట్జర్లాండ్ వాళ్ళతో మనం ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా చేసేలాగా. దాని ప్రకారం మనకి ఫ్రైట్ లోకోమోటివ్లు, ప్యాసింజర్ లోకోమోటివ్లు సప్లై చేయాలి. ఏవి అంటే WAP5, WAG9. సో ఈ 2 లోకోమోటివ్లు మనం స్విట్జర్లాండ్ నుంచి టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా కొనుక్కున్న తర్వాత 2000 లో మనం ఈ WAG9 ఏదైతే ఉందో దాని టెక్నాలజీతో మనం సొంతంగా ఒక లోకోమోటివ్ ని బిల్డ్ చేసాం. అదే WAP7 అన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎలక్ట్రికల్ ట్రాక్షన్ మొత్తం అన్ని లోకాలు కూడా ఈ WAP7 మీదే నడుస్తున్నాయి అన్నమాట.